హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు జస్ట్ నార్మల్ క్యాజువల్ డే అవుట్ అనమాట. షాపింగ్కి వెళ్తున్నాము. ఎక్కడికి అంటే వైట్ ఫీల్డ్ రోడ్లో విఆర్ మాల్ అండ్ ఫీనిక్స్ మాల్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాం అనమాట. నేను జగ్గా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక షాపింగ్ డేట్ లాగా అనమాట. సో మేమైతే బస్లోనే వెళ్ళాము. మేముండే దొడ్డనకుందిలో. సో దొడ్డనకుంది టు కేఆర్పురం టు మాల్ వెళ్ళామన్నమాట బై బస్. సో ఆల్మోస్ట్ ఒక పోవడానికి ఒక 20 రూపీస్, రావడానికి ఒక 20 రూపీస్ అవుతుంది. ఇన్కేస్ మీరు ఓలా కానీ ర్యాపిడో ఇవేమైనా బుక్ చేసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ద బెస్ట్ అని చెప్పాను బెంగళూరులో నేనైతే. పోతుంది నీకు, నీ సైజుకి సరిపోతుంది అంటే మెన్స్ స్టోర్లో వచ్చి నేను స్మాల్ తీసుకోవాలి. అదే అమ్మాయిల కన్నా అబ్బాయిలు బాగా కనిపిస్తాయి జగ్గా. మీడియం ఉంటే బాగుంటుంది. అది నీకు కరెక్ట్గా ఉంది. ఇంకా ఎంత ఇదా, ఏం స్మాలా? స్మాల్ ఇది ఎక్సెల్. ఎంత పడుతుంది? 1300 అంటే 750 పడుతుంది. సో మేము వీడియో అవి రికార్డ్ చేసుకుంటే మమ్మల్ని ఎక్కడ రికార్డ్ చేయలేదన్నమాట. లైఫ్ స్టైల్లోనూ రికార్డ్ చేయలేదు. స్టూడియోకి వెళ్ళాము, అక్కడ రికార్డ్ చేయలేదు. రికార్డింగ్ నాట్ అలౌడ్ అన్నారు. బట్ యూట్యూబర్స్ అందరూ ఈ షాపింగ్ అంతా ఎలా చేస్తారు, జూడియో, H&M ఇలా బడ్జెట్ షాపింగ్ వీడియోస్ మేబీ వాళ్ళకి అలో చేస్తారేమో, మేబీ వాళ్ళు పెద్ద యూట్యూబర్స్ కాబట్టి. బట్ నాకైతే అసలు అలో చేయలేదు. నాకు ఎంతవరకు పాసిబిలిటీ ఉందో అంతవరకు నేను షూట్ చేశాను అనమాట. బట్ వాళ్ళు వచ్చి మేడం ప్లీజ్ డోంట్ రికార్డ్, రికార్డింగ్ నాట్ అలౌడ్ అని చెప్తూ ఉన్నారు. ఇంకా నాకు ఇరిటేటింగ్గా అనిపించింది. బట్ స్టిల్ ఇంకెందుకులే అని చెప్పి ఎంతవరకు వెళ్తే అంతవరకు తీసుకుందామని చెప్పి తీసుకొని ఇంకా కామ్గా వచ్చేసాను. ఇప్పుడు బ్యాగ్ చూపి, బ్యాగ్ నాకు ఆ రూమ్లో వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలంటేనే ఉంటుంది. నువ్వు ఆ పాప నిద్రపోతుంటుంది, నేను ఒక్కదాన్ని మాట్లాడుతూ ఉంటే. పులిసి మాకు బేబీ కార్న్ తింటావా? రిటర్న్ వచ్చేటప్పుడు చేద్దామా? ఆకలి వస్తుందా? ఇదిగో 38 సైజ్, ఇది కూడా కరెక్ట్ ఫిట్. ये वो देखने आया है, ठीक है फ्लोर या नहीं है. मैं उसको बोला तो ओनली कॉन्सेंट्रेट द मीटिंग. సారీ. ఆ వైట్ డ్రెస్ బాగుంది కదా. కథది డీప్ కార్డ్ సెట్. కలెక్షన్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి.
బాగుంది కానీ అవన్నీ ఆఫీస్ దానికి సరిపోవంట. నేను ఒక కలర్ వేస్తాను ఇప్పుడు ఒక చేతికి. యాక్చువల్గా బాగుంది. ఆ కలర్ ఉంది నాకు అక్కడ. నా దగ్గర కూడా ఉంది. సేమ్ ఉంది నాకు. దానికి ఒక వేసుకున్నా. అన్ని చేతికి ఒకటే పెట్టు. ఊరికే చెక్ చేస్తాను అంటే నాది ఫ్లాట్గా ఉంటుంది కదా. అంతేం కనిపించట్లా. పర్పుల్ ట్రై చేయి, లావెండర్. మొత్తం వాడేశారు మీద పర్పుల్. పర్పుల్ కనిపిస్తే వదులుతారా చెప్పు. ఎండిపోయింది, పూర్తిగా ఎండిపోయింది. నేను ఏ కలర్ ట్రై చేస్తాను? న్యూట్రల్ కదా అందుకే చూడు మొత్తం. అక్కడ ఉన్నాయి చూడు ఇంకా. నాకు ఈ ప్లమ్ షేడ్స్ బాగా అనిపిస్తాయి. ఏది 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 వచ్చిందని చెప్పు. అన్నిటిగా ఇప్పుడు రిమూవ్ చెయ్యి. రిమూవ్ చేసి ఒకటి పెట్టుకో. అన్నిటి ఏం కాదులే. ఇది కూడా వాడేశారు బా. ఇది ట్రై చేయి. బ్రౌన్ లాగా ఉంది చూడు ఒకటి. బ్రౌన్ లాగా ఒకటి ఉంది చూడు. దాని కింద డార్క్ బ్రౌన్. ఇది మరి ఎట్టుందో కప్పనుంది. ఏమి అవి వాటి పేరు ఏంటి? బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్స్ అవి వస్తావా? ఏవి అవి వస్తా ఐస్ క్రీమ్స్. రియల్ ఐస్ క్రీమ్ కాదు, బొమ్మ అలా పెట్టారు అంటే కరిగిపోతుంది. శాంపుల్ బటర్ స్కాచ్ తీసుకో. ఐస్ క్రీమ్ ఇది ఐస్ క్రీమ్ విత్ మిల్క్ షేక్ తీసుకుంటాను. బటర్ స్కాచ్ బటర్ స్కాచ్ 1 బటర్ స్కాచ్ విత్ ఐస్ క్రీమ్ రైట్? విత్ ఐస్ క్రీమే. ఐస్ ఓన్లీ మిల్క్ షేక్. ఐస్ క్రీమ్ షేక్ విత్ టాపింగ్ ఐస్ క్రీమ్. నో టాపింగ్. నేను తినకూడదు. నేను తింటా. అదే తీసుకుంటావా? అదొకటి చాలు. 1 బటర్ స్కాచ్ షేక్. గివ్ మీ టాపింగ్ ఎక్స్ట్రా. సిస్టమ్ ఇస్ నోటెడ్. ఓకే. voilà. Quedando pescado.
ఇది ఒక్కటి తాగితే చాలు నాకు కడుపు నిండిపోతుంది నిజంగా అన్ని తీసుకుంటాను అంటే ఇంకేం తినలేను నేను నైట్ కూడా ఇస్తాం కదా నీకు తీపి ఇస్తాం అంటే తీపి అని కాదు నాకు ఐస్ క్రీమ్ అంటేనే చాలా ఇష్టం లేదు పైగా నాకు ఆ స్వీట్నెస్ అంత నాకు కారంగా తిన్నాక లాస్ట్లో టచ్ ఆఫ్ స్వీట్నెస్ లాస్ట్లో అయినా కొంచెం స్వీట్ అట్లా వరకే తినగలుగుతా కానీ ఎక్కువ తినలేదు నాకు కడుపులో తిప్పేస్తుంది నాకు ఐస్ క్రీమ్ నిద్రలో లేచినా కూడా ఐస్ క్రీమ్ ఇంట్లో కూడా ఫ్యామిలీ ప్యాక్ నేను అట్లా తిని నాకు అంతకు ముందు వరకు ఒక సైనస్ ఇప్పుడు సెన్సిటివ్ వచ్చేసి ఉప్పు తినలేక కంట్రోల్లో ఉంది నేను చెన్నై వెళ్ళా కదా మా బావ తెస్తాను మా అక్క పెడుతుంటుంది మా బావ తెచ్చి పెడుతుంటుంది డబ్బాలు నేను లేపు పెడుతున్నా మొత్తం అట్లా కంటిన్యూస్గా 3 months తిన్నాను అది ఎక్కువ అయిపోయింది ఆల్రెడీ ఉన్నది మళ్ళీ ట్రిగర్ అయ్యి ఎక్కువ అయ్యి ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ స్టేజ్కి వచ్చి పడ్డా అందుకే భయం అందమో రోజు తినేదాన్ని ఐస్ క్రీమ్ రోజు తినేదాన్ని కింద డామినోస్ KFC ఉన్నాయన్నమాట చికెన్ పాప్కార్న్ తినేవాళ్ళం ఏం వస్తూనే ఉంటుంది సౌండా నీట్ ఉంటుందా 5 నిన్న బాగుంది కొంచెం ఆగు చికెన్ అయితే బాగుంది రైస్లో వేయలేదు కదా రైస్ చేసేస్తాం పక్కన నేను తగ్గిందా ట్రై చేస్తాను దాంట్లో అయితే ఏం లేదు తప్పగానే ఉంది బాగుంది కొంచెం ఆగు దాంట్లో తింటే బాగుంటుంది అదైతే ఏంటిది పాపడా ఒకసారి బీ కిచెన్కి వెళ్దాం అంటే లంచ్ ఆఫీస్లో బ్రేక్ టైంలో ఆఫీస్ కింద కొంచెం ముందుకెళ్తే బీ కిచెన్ అంటే బయట తినాలని